అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిరసనలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు కార్లకు నిప్పు పెడుతున్నారు, పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఖరీదైన వస్తువులు దొరికే దుకాణాలే లక్ష్యంగా దోపిడీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జ్యువెలరీ దుకాణాలు, యాపిల్ స్టోర్లలో లూటీలకు పాల్పడుతున్నారు ఆందోళనకారులు. అక్రమ వలసదారుల అరెస్టులతో చెలరేగిన హింస ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఆందోళనలను అదుపు చేసేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ భారీగా నేషనల్ గార్డులను మోహరిస్తున్నారు. లాస్ ఏంజల్స్ కు మరో 2,000 మంది నేషనల్ గార్డులను పంపారు. లాస్ ఏంజల్స్లో మొదలైన ఆందోళనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయిస్విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో లాంటి ప్రదేశాల్లోనూ ఆందోళనలు జరిగినట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మందిని అరెస్టు చేయగా న్యూయార్క్లోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ను వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో సివిక్ సెంటర్ దగ్గర వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు ట్రంప్ తాజాగా 700 మంది మెరైన్లు, అదనంగా మరో 2,000 మంది నేషనల్ గార్డులను మోహరించాలని నిర్ణయించారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లను రక్షించడానికి, నిరసనలను అదుపు చేయడానికి భారీగా బలగాలను మోహరిస్తున్నారు. నిజానికి అమెరికాలో నేషనల్ గార్డ్ అనేది ఓ హైబ్రిడ్ డిపార్ట్మెంట్. ఇది స్టేట్, ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. గవర్నర్ ఆదేశాలతో మాత్రమే రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దించుతారు. కానీ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా తనకున్న అధికారాలను వినియోగించి లాస్ ఏంజల్స్లో మోహరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.